ఒకసారి మా దేశాన్ని ప్రజలు జ్ఞాపకం చేసుకొని వెంబడిస్తున్న ఈ భయంకరమైన శాపాన్ని కొట్టివేయమని ప్రార్థన చేసుకున్నాం. నాయన నీ దయచేత ప్రభు జ్ఞాపకం చేసుకుని పరిస్థితులన్నిటిని అనుకూలం చేయండి అయ్యా. ప్రజలు స్వేచ్ఛగా నిన్ను స్తుతించుటకు, సంఘముగా సమాజముగా కూడుకుని నిన్ను ఆరాధించుటకు మరొక గొప్ప అవకాశాన్ని మా ముందు మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. ప్రజలందరూ మరణ కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన సంతోషం, కోల్పోయిన ఆనందం మరణ మేమంతా మీ ద్వారా పొందుకునే సాక్షిగా జీవించేటట్టుగా యేసయ్యా కనికరం చూపమని ప్రార్థన చేస్తున్నాను. కనికరం చూపండి అయ్యా, కనికరం చూపండి నాయన. సహాయం చేసి మా దేశాన్ని స్వస్థపరచు, ప్రజలను స్వస్థపరచు. భూమి మీద పనిచేస్తున్న ఈ వైరస్ పరిపూర్ణ తొలగిపోయేటట్లు అద్భుతం మీరు జరిగించు. నీ ప్రభావం చేతనే ನಮ್ಮ దేశాలు కాపాడబడేటట్లు మీరు చేయండి. ఇప్పటికీ అందరూ మరణించిన వారి కుటుంబాలకు గొప్ప ఓదార్పుని మీరు కలిగించండి స్వామి. అనేకులు హాస్పిటల్లో ఉంటున్న వారు ఉన్నారయ్యా, వారందరినీ మీరు స్వస్థపరచమని ప్రార్థన చేసుకోండి. నీ గాయాలలో ఉన్న స్వస్థత నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగా కలుగుతుంది. గొప్ప స్వస్థత మీరు ప్రసాదించి మరణములో నుంచి తప్పించి జీవములోనికి మీరు దాటించమని ప్రార్థన చేసుకోవాలి. మా ప్రాంతాలు మరణం మొదటి పూర్వ వైభవం కలిగి ప్రజలు సంతోషంతో జీవనోపాధి కలిగి జీవించినట్లుగా ఆ మొదటి పరిస్థితులు మరలా మా ముందుకు మీరు తీసుకున్నమని ప్రార్థన చేస్తున్నాము. ఆయన వెంబడిస్తున్న ప్రతి శాపాన్ని కొట్టివేయండి అయ్యా. ఏలుబడి చేస్తున్న ప్రతి దురాత్మ సమూహపు కార్యాలు యేసు నామములో తొలగి పవడిగా తీసుకుని మా ప్రాంతాలకు మీ రక్తపు కోట కంచెగా వేయబడును గాక. దేశమంతా యేసు నామములో రక్షించబడును గాక. అద్భుతమైనటువంటి కార్యం మా దేశంలో ప్రభావం జరిగించి దేశమంతా స్వస్థపరచబడి ఆరోగ్యముతో క్షేమముతో ఏ కరువు లేకుండా ప్రజలు సంతోషముతో జీవించేటట్లు ఆ మొదటి అనుభవాలు మరలా మా ముందుకు నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రాంతాల్లో మన దేశాల్లో ఈ కరోనా వైరస్ ఎక్కడ కనబడకుండా నిర్మూలన చేస్తున్న దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశాలకు రాష్ట్రాలకు ప్రభు సంతోషము, సమాధానము, క్షేమము, ఆశీర్వాదమునిచ్చి ప్రజలకు దేవుని సన్నిధిలో గడుపుకు గొప్ప భాగ్యం ఇవ్వబోతున్నానికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మరొక ప్రార్థన చేద్దాం. ఈ అంత్య దినాల్లో దేవుడు మన కుటుంబాలకు క్షేమాన్ని ప్రభు దయచేయాలి. అందరూ లేచి నిలబడండి. సమయం అవుతుంది. దేవుని సన్నిధిలో అందరూ లేచి నిలబడి గడిచిన కాలం అంతా ప్రభు చేసిన మేలును తలంచుకొని చేతులు ఆకాశం వైపెత్తి పూర్ణ మనసుతో మనసారా ప్రభును స్తుతించి ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధిలోనికి రాలేని రోజుల్లో మనకు ఎదురైనప్పటికీ ఆయన కాపుదల మనల్ని విడిచిపెట్టలేదు. లోకమంతా అల్లకల్లోలముగా మార్చబడినప్పటికీ ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదు. దేవుని సహాయము సన్నిధి మనల్ని ఎన్నడూ ఎడబాయలేదు. ఈరోజు వరకు కూడా ప్రభు తన కాపుదలనిచ్చి క్షేమంగా కాపాడుతూ సురక్షితంగా మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాలను కాపాడుతూ వస్తున్నారు. దేవుడు చేసిన ప్రతి మేలును తలంచి చేతులెత్తి స్వరమెత్తి ప్రభువు స్తుతించండి. కృతజ్ఞత స్తుతి లేకపోతే దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారములకు మన యుద్ధ నుండి ఒక కృతజ్ఞత స్తుతి ప్రభు సన్నిధిలో బయలుదేరకపోతే మన వ్యర్థులమని అర్థం. కాబట్టి మనసారా ప్రభువును స్తుతించండి.
అయ్యా మీ స్తోత్రం 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 అని మీ పూర్ణ మనసుతో మనసారా దేవుని కనపరచండి. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవా మీకు స్తోత్రం. సర్వ సృష్టికర్తమైన దేవా మీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రాణప్రియుడైన తండ్రి మీకు స్తోత్రము. ఏమిచ్చినా మీ రుణము తీర్చబడదు. ఏ యోగ్యత లేని మాకు ఎంత గొప్ప కృపనిచ్చింది. మీ సన్నిధితో నుంచి మమ్మల్ని బలపరుస్తూ వచ్చింది. మాకు ఆరోగ్య ప్రదాతగా ఉండి క్షేమంగా సురక్షితంగా కాపాడుతున్నవాడా మీకే స్తోత్రమయ్యా. మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. నీవు నాకు ఉండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా. Praise the Lord. నా తండ్రి నీకు స్తోత్రములు. సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపానిధివి యేసయ్యా సంపదల ఘనివి సకలము 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 చేయగల నీవై ప్రేనా కన్నులేటి చూచెదా సకలము చేయగల నీవై ప్రేనా కన్నులేటి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా Praise the Lord. యేసయ్యా నీకు స్తోత్రం. Praise the Lord. Hallelujah. నిత్యము కదలని ఆమేన్, ఆమేన్. సీయోను కొండపై యేసయ్యా నిత్యము కదలని సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి
పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా కన్నులెత్తి చూచెదా నా కన్నులెత్తి చూచెదా కన్నులెత్తి చూచెదా యేసయ్యా 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 కన్నులెత్తి చూచెదా నా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగల నీవైనా కన్నులెత్తి చూచెదా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే నీవే నా ఆరాధనా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆరాధనా నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా పరవశము నీవే నీవే నా ఆరోగ్యము యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 Shalabadura badikara batiala rikana badura riba baba baba barabala dura badikara bashandara balabadura badikara badura raba baba baba barabala shandara balabadura rikala badura hallelujah aradhana యేసయ్యా
ఆమేన్. ఆమేన్. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో అందరూ మౌనంగా నిలబడండి. ఎవ్వరు నోరు మెదపద్దు. భయభక్తులు కలిగి కళ్ళు మూసి అందరూ మౌనముగా ప్రభు సన్నిధిలో నిలబడండి. ఆమేన్. చెప్పండి అందరూ గట్టిగా. మీలో ప్రేరేపించబడిన వారు ఒక్కరు బిగ్గరగా చిన్న ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు చిన్న ప్రార్థన చేయండి.
కూర్చోండి. చేతులు పైకెత్తి గట్టిగా ఒక హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి స్వరం ఎత్తి. కొంతమంది పెదాలు కూడా కదిలి ఇట్లా లోపల లోపల చెప్పుకుంటున్నారేమో. ఒకసారి గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రములు. ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈసారి స్త్రీలు ఎక్కువగా భయపడ్డట్టున్నారు, అందుకే చాలామంది రాలేకపోయారు. మన పురుషుల సంఖ్య పెరిగింది ఈసారి. డేర్ చేసినట్టున్నారు, చాలా రోజులు అయింది చర్చికి పోక అని. సరే, మంచిది. పరిస్థితులు లోకంలో కూడా బాగా లేవు. కొంతమందికి ఇది అదునుగా మారింది, చర్చి మానుకోవడానికి. ఇక పాస్టర్ గారు కూడా అడగడానికి లేదు కదా, ఎందుకు రాలేదయ్యా అంటే, నీకు తెలియంది ఏమైంది పాస్టర్ గారు, కరోనా అనే మాట వాడుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే నిజమైన భక్తులు ఎవరో, ఉత్తుత్తి భక్తులు ఎవరో మనకు తెలిసిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు దేవుడు కూడా మనని జల్లెల్లో వేసి జల్లిస్తాడు. మనము ఏ స్థితిలో ఉన్నామో మన పరిస్థితులన్నీ అర్థమవుతూ ఉంటాయి. కానీ నిజమైన భక్తుడైతే పరిస్థితులు ఎలా మారినా మన భక్తి, మన ఆత్మీయ జీవితం కదల్చబడకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఈ గడిచిన వారం చాలా టైఫాయిడ్ జ్వరం చేత బాధపడ్డాను. బాగా ఎక్కువగా టైఫాయిడ్ ఉందని తెలిసింది. రక్త పరీక్ష చేశారు, దానిలోనే బాగా విపరీతమైన దగ్గు కూడా వచ్చింది. నేను దగ్గితే కరోనానికి భయపడి పారిపోతారేమో, ఇది కూడా ఒకవేళ అలాంటిదేమోనని నేను భయపడ్డాను. ప్రార్థన చేస్తే ప్రభు చెప్పారు ఏమీ భయపడాల్సిన పని లేదని. అందుకు ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఈ రోజున మీ ఎదుట ప్రభు నిలబెట్టారు. దేవుడు ఈ రోజున మనందరిని అలా సజీవులుగా నిలబెట్టినేసి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. వర్షంలో తడవడం వలన బాగా లోపల లెన్స్లో కొంచెం అలా నెమ్ము చేరినట్లయి దగ్గు ప్రారంభమైంది. కరోనా దగ్గు కాదు, భయపడి మాకండి, ఆ లక్షణాలు ఏమీ లేవు. ఈ సీజన్, ఈ వాతావరణం మారడం వలన టైఫాయిడ్ జ్వరాలు చాలామందికి వచ్చాయి. అందరినీ, కుటుంబంలో ఉన్న వారందరిని అలా కదిలించిపోతున్నాయి. ఈ పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని పిల్లలుగా మనం భూమి మీద ఉన్నటువంటి కరోనా వ్యాధి కొరకు, అలాగే ఎంతోమంది పేద ప్రజలు దేవుని సన్నిధిలో వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. మనం తిండికి లేక, రకరకాల పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వసతులు వారికి అనుకూలంగా లేక చాలా ఇక్కట్లు పడేవారు ఉన్నారు. వారందరి క్షేమం కొరకు క్రైస్తవులుగా మాకు సమస్యలు లేవండి అని మనం మౌనంగా ఉండకూడదు. క్రైస్తవుడంటే మన క్షేమం చూసుకునేవాడు కాదు, ఇతరుల క్షేమయోగాలు చూడగలిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో మంచి మనసుతో ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఈ కరోనా వ్యాధిని దేవుడు నశింప చేయాలి. ఎన్ని దినాలైతే భూమి మీద ఉండాలని ప్రభు నిర్ణయించారో
అన్ని దినాలు ఉంటుంది, కానీ ప్రజలు దానికి బలైపోయి నశించిపోకూడదు. దానివలన ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. దేవుడు త్వరగా మన ప్రార్థన ఆలకించి ఈ వ్యాధిని నశింపచేసి ప్రజలందరినీ మరలా క్షేమంగా కాపాడునట్లు ప్రతిరోజు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఒక్క దానియేలు ప్రార్థన బట్టి ఇజ్రాయేలు ప్రజలందరినీ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చదువుదాం బైబిల్ గ్రంథంలో నుండి 75వ కీర్తన మొదటి వాక్యం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. గడిచిన వారం ఈ మాటను మనం ధ్యానించాం. మనం ధ్యానించిన మాట ఏమిటంటే, మేము అనేటువంటి పదంలో కుటుంబం కనిపిస్తుంది. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో మోకరించి ప్రభును స్తుతించడం మొదలుపెట్టారు. ఎందుకు స్తుతించాలి? స్తుతి వలన కలిగే అనుభవాలు ఏమిటి? స్తుతి లేకపోతే జరిగే ప్రమాదం ఏమిటి? గత వారంలో మనం విన్నాం. ఏ కుటుంబం అయితే దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతారో, ఒకరు కాదు, కుటుంబంలో ఒకరు కాదు, కుటుంబం అంతా, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, ఇలా ఎందరైతే కుటుంబంలో ఉన్నారో వారందరూ కలిసి ప్రభును స్తుతించడం మొదలు పెడితేనట కుటుంబంలో ఉన్న ప్రతి కొరతలు తీర్చబడిపోతాయి. చెప్దాం గట్టిగా ఆమెనని. యవనస్తులైన పిల్లలు దేవుని స్తుతిస్తూ ఉంటేనట ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడట ఆయన. చెప్పాలి గట్టిగా ఆమెనని. అలాగే దేవుని సన్నిధిలో స్తుతి చెల్లిస్తూ ఉండగా దేవుని సన్నిధిలో ప్రతి విధమైన రోగాలు నిర్మూలమైపోయి ఆరోగ్యం ప్రత్యక్షమై మనం తినే ఆహారం అయినా పీల్చే గాలి అయినా కలుముషం అయిపోయినా మన స్తుతి ద్వారా అది పరిశుద్ధపరచబడి ఆరోగ్యముతో మనం నింపబడతాము. ఇలా స్తుతిలో ఉన్న శక్తి ఏమిటో గడిచిన వారంలో మనం దేవుని వాక్యంలో నుండి మనం చూసాం. స్తుతించిన సౌలు కుటుంబం, స్తుతించని సౌలు కుటుంబం నీరసిల్లిపోయిందట. స్తుతించే దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లిందట. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈరోజు మనం ధ్యానించవలసిన మాట ఏమిటంటే, ఈ కుటుంబీకులు దేవుని స్తుతిస్తున్నారు. దానికి ప్రబలమైన కారణం, దేవా మేమంతా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకో తెలిసినా, నీవు మాకు సమీపముగా ఉన్నావని. ఆమె చెప్పాలి గట్టిగా. లోకంలో మనుషులు మనకు సమీపముగా ఉన్నా ఉండకపోయినా, ఇప్పుడు ఒక మనిషి మనకు సమీపంగా ఉండాలంటే వారికి ఏదైనా మన దగ్గర దొరుకుతుందేమో అని ఆశిస్తే మనకు సమీపంగా ఉంటారు. ఇతను మా బంధువేనండి, ఈ కుటుంబం మా వాళ్ళేనండి అంటూ ఇంటికి చుట్టాలు తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉంటారు. ఎప్పుడు వరకు? నువ్వు కొండలు వండి పెట్టేంత వరకు. నీ దగ్గర ఏదైనా వారికి దొరుకుతున్నంత కాలం మా వాళ్ళే అంటే చుట్టాలు నిన్ను అంటిపెట్టుకొని ఉంటారు. స్నేహితుల్ని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. నీ దగ్గర ఏదైనా వారు ఆశించింది దొరుకుతున్నంత కాలం మనుషులు ఎవ్వరూ నీకు దూరంగా ఉండరు. ఎప్పుడైతే వారికి అనుకున్నది, వారు కోరుకున్నది నీ యొద్ద దొరకకపోతే నీ ఎదుట ఏ మనుషుడు కనపడ్డావు, నీ దగ్గర ఏ వ్యక్తి ఉండడు, ఎవరు నీకు సమీపంగా ఉండి నీకు సహాయం చేసేవారు కనుమరుగైపోతారు, కనబడరు. అయితే మన దేవుడు ఎవరో తెలిసినా, మనుషులందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ఒంటరివైనా నిన్ను విడువని దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉండే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బైబిల్లో మనం చదువుతాం, ఆయన్ని స్తుతిస్తూ ఉంటేనట, స్తుతించవలసింది మన ప్రభువుని, ధ్యానించవలసింది మన యేసయ్యని. ఆయన్ని స్తుతిస్తూ ఉంటే కృప విస్తరిస్తుందట మనకు. చదవండి ఆ మాట ఒకసారి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడైతే ఏ వ్యక్తులైతే కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేస్తూ ఉంటారో అక్కడట అపరిమితమైన కృప ప్రత్యక్షమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. కృప, నువ్వు ఒంటరిగా ఉన్నావా, దేవుని స్తుతించడం మొదలుపెట్టు, కృప నీ యొద్దకు దిగి వస్తుంది. దావీదు అరణ్యంలో అడవుల్లో గొర్రెలు కాసుకునేటప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చేసే పని అంతా ఏమిటంటే ప్రభును స్తుతించడమే. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని దేవుణ్ణి నిత్యానిత్యము, నేను ఒంటరి వాడినే, ఎవరు నాకు తోడు లేరే, ఎవరు నన్ను పట్టించుకునేవారు లేరే అనే ఆ ఆలోచన ఆయనకు ఉండేది కాదట. నాకు నా దేవుడు ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు, నన్ను కాపాడే నా కాపరి ఆయన అంటూ దేవుణ్ణి స్తుతిస్తూ 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 ఆయన గణపరుస్తూ ఉంటే దేవుని కృప, అపరిమితమైనటువంటి కృప ఆయన పొందుకొని ఉన్నాడట. చూడండి, ఆ కృప సింహాన్ని చీల్చేటట్టుగా ఆయనకు బలాన్ని ఇవ్వగలిగింది. ఆ కృప ఎలుగుబంటిని నుండి తన గొర్రెలను కాపాడుకునే శక్తినిచ్చింది. కృప నీకు అర్హత లేనటువంటి నీకు అర్హతను కలుగు చేస్తుంది. ఒకప్పుడు మనం పరలోకానికి వారసులం కాదు, పాపాత్మలం, పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో జీవిస్తున్నాం, పాపపు చింతలోనే బ్రతికాం, చనిపోతే నరకానికి ఆహుతైపోయి ప్రమాదంలో ఉన్నవారం. అయితే కృప మనల్ని ఏం చేసిందంటే పాపము నుండి విడిపించింది. చెప్పాలి గట్టిగా ఆమెనని. ఆ కృప మనల్ని ఇక పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దింది. ఈ రోజున ఇప్పుడు దేవుని సన్నిధిలో కన్ను మూస్తే పరలోకములో యేసయ్య ఒళ్ళో మనం కన్ను తెరుస్తాం. ఈ అర్హతను మనకు కలుగు చేసిందే దేవుని కృప. మన నోట ఏముండాలి? కృతజ్ఞతాస్తుతి ఉండాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టేవాడో కాదు, మనుషులందరూ మమ్మల్ని విడిచిపెట్టినా నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టవు. మాకు సమీపంగా ఉండే దేవుడివయ్యా, మా పిల్లలకు సమీపంగా ఉండే దేవుడివయ్యా, మా కుటుంబానికి మాకు మేము ఎక్కడ పని బాటలు చేస్తూ ఉన్నా మాకు సమీపముగా ఉండే దేవుడవు. ఆయన సమీపముగా ఉండి కృపనిచ్చి మనల్ని తప్పిస్తాడట, మనకు సహాయం చేసేవాడట, మేలు చేసేవాడట, ఆరోగ్యం ఇచ్చేవాడట. ఇలా దేవుని గ్రంథంలో మనం చదివితే ఎన్నో ఆశీర్వాదాలు, ఆయన సమీపంగా ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు రాయబడి ఉన్నాయి. కొన్ని 1, 2, 3 మాటలు మీకు తెలియజేస్తాను. ఆయన మనకు సమీపముగా ఉంటే ఏం చేస్తాడో 1, 2 మాటలు కూడా మీకు బైబిల్లో చూపిస్తాను. సమీపముగా ఉండాలంటే మనం ఏం చేయాలో కూడా ఆ మాటలో రాయబడి ఉన్నాయి. చదువుదాం బైబిల్లో నుండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వాక్యాలు ఒకసారి చదువుకుందాం. అదిగో ఆ మాటను జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ సహనమును సకల జనులకు తెలియజేయండి, ప్రభు సమీపముగా ఉన్నాడు. చూసారా, ఆయన మీకు సమీపముగా ఉన్నాడు కనుక దేన్ని గురించి మీరు చింతపడకండి, కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనములో చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి, మీకు సమీపముగా ఉన్న దేవునికి తెలియజేస్తే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకు అనుగ్రహించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మనకు సమీపముగా ఉన్నాడట. సమీపముగా ఉంటే జరిగేటువంటి ఉన్నతమైన ఆశీర్వాదం ఏమిటంటే
నీకు విచారం కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, అందరూ నన్ను విడిచిపెట్టేశారని, ఒంటరి వారము అని అనుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒక్కటేనట. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాపూర్వకముగా, ప్రభువా నా పరిస్థితి ఎలా ఉంది, మా పిల్లల పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని, నీ పరిస్థితి ఏదైనా సరే నీ పరిస్థితిని కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా యేసయ్యకు మనం విన్నవించుకుంటేనట, ఆయన ఈ లోకంలో డబ్బుతో కొనలేనటువంటి సమాధానమును, ఏమండి డబ్బుతో కొనేది కాదు సమాధానం అంటే. సమాధానం అనేది ఈ లోకంలో బంగారంతోనో లేకపోతే పదవులతోనో కొనేది కాదు, దేవాతి దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడేది. సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం అట యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్ర. ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. యేసయ్య మనకు సమీపముగా ఉన్నప్పుడు ఆయన లేడు అన్నట్టుగా మనం బాధపడకూడదు. ఇప్పుడు లోకస్తులను చూడండి, కష్టం వచ్చింది అనుకోండి, ఇక చీదినోళ్ళు చీదినట్టే ఉంటారు, చేస్తానే ఉంటారు, పోస్తానే ఉంటారు, ఏమండి ఇంకా తల బాదుకుంటానే ఉంటారు, ఏడుస్తానే ఉంటారు, ఇక వారికి ఓదార్పు లేదు. మనకైతే మన యేసయ్య మనకు సమీపముగా ఉండే దేవుడు, మనకు సమీపముగా ఉన్నాడు అన్న సంగతి గుర్తుపట్టగా కొంతమంది దేవుని పిల్లలు కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ లోకస్తుల్లాగా మారిపోతుంటారు. ఎందుకనంటే వారికి ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థనలు విజ్ఞాపనల చేత తమకున్న సమస్యలన్నీ మన ప్రభువుకు సమీపంగా ఉన్న యేసయ్యకు నువ్వు చెప్పగలిగితే సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. అది మనం తెలుసుకోవాల్సిన సత్యం. ఇప్పుడు ఎవరు అందరూ నన్ను విడిచిపెట్టేశారని నువ్వు కృంగిపోయి ఏడవడం వలన నీకు ఉపయోగం ఏమీ లేదు, నీకు లోకస్తులకు తేడా లేదు. మనకు సమాధానం కలుగు చేసే దేవుడు మనకున్నాడు. ఆయనకు సమస్తము ప్రార్థనాపూర్వకంగా విన్నవించాలి. అప్పుడు నీ శోధనలన్నిటికీ, నీ సమస్యలన్నిటికీ ఒక గొప్ప పరిష్కారాన్ని దేవుడి ముందుకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన సమీపముగా ఉండాలి. ఎందుకు సమీపంగా ఉండడో తెలిసిన? ఆ పై మాట మరొకసారి ప్రారంభించండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. బాగా వినాలి ఈ మాట మీరు. ఆయన మనకు సమీపంగా ఉండాలంటే మనం ఏం చేయాలో అక్కడ రాయబడింది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, ఆనందించండి. అదుగదుగో మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ప్రభు మీకు సమీపముగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. చూడండి, మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. అక్కడ పుట్నోట్లో ఇంకొక మాటను చూడండి. సహనమును అనే దగ్గర రెండవ అంకె ఉంది కదా, అక్కడ పుట్నోట్లు ఏమని రాసిందంటే మృదుత్వమును అని రాయబడింది. పాత బైబిల్లో ఏమని రాసిందంటే మీ నిరీక్షణ అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు అర్థం కావడానికి సహనమును అంటే మనం ఎంత సహించేవారమో మీ చుట్టూ ఉన్న వారికి తెలియాలి. మీ ఇరుగు పొరుగు వారు ఉన్నారు చూడండి, వీళ్ళు దేవుని పిల్లలట, వీళ్ళకు కొంచెంగా బాధలు వచ్చాయంటే ఊరంతా తిరుగుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, వేదన పడుతుంటారు అని కాదు తెలుసుకోవాల్సింది. వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పక్కంటికి కూడా తెలియని ఎవరు, వాళ్ళ సహాయాలు వీళ్ళ సహాయాలు వెతుక్కోవడానికి పరుగులెత్తేవారు కాదు. వీరు పూర్తిగా దేవుని మీద ఆధారపడేవారు, దేవుని ద్వారా సహాయం పొందేవారు. వీరి దేవుడు వీరికి సమీపముగా ఉండేవాడు. వీరికి ఎన్ని పరిస్థితులు ఇబ్బందిగా మారినా వీళ్ళ ద్వారా ఎవరికి ఏ ఇబ్బంది కలగదు. వీళ్ళ మృదుత్వాన్ని, వీళ్ళ సహనమును కలిగి ఎవరికి ఏ హాని చేయకుండా దేవుని మీద ఆధారపడేవారని నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ గురించి తెలుసుకోవాలి.
అప్పుడు యేసయ్య నీకు సమీపముగా ఉంటాడు. నిన్నొక్క మాట అంటే ఓర్చుకోలేక, ఒక్క మాట ఎవరైనా పొరపాటున అంటే, లోకస్తులుగా దాన్ని పొరపాటున ఏదైనా అన్నారనుకోండి, ఇక వాళ్ళు ఒకటంటే నువ్వు 10 ఆమె నోట్లో నోరు పెట్టలేవండి, ఆయన కదిలివ్వలేవండి అంటూ మనల్ని ఒక చెడు అభిప్రాయం కలిగి ప్రజలు మనల్ని చెడుగా మాట్లాడుకునే విధంగా మన భక్తి జీవితం ఉండకూడదు. అలా ఉంటే దేవుడు మనతో ఉండలేడట. అలా ఉంటే యేసయ్య మనకు సమీపముగా ఉండడట. నీకు ఒకవేళ లోకంలో అవమానాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, బాధలు నిందలు నీకు ఎదురైనా, నువ్వు సహించే మనసు నీకుంటే ప్రభువు నీకు సమీపంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ సహనం సకల ప్రజలకు తెలియాలి. వీళ్ళు దేవుని పిల్లలు, పరిశుద్ధుడైన యేసయ్య పిల్లలు. వీరు సహించేవారు, తొందరపడేవారు కాదు, ఆవేశపడేవారు కాదు, ఏమండి తొందరపడి నిర్ణయాలు తీసుకునేవారు కాదు. వీళ్ళ ద్వారా మృదుత్వం అంటే అర్థం ఏంటంటే చీమకు కూడా హాని చేయని వారు. ఎలాంటి వారు? చీమకే హాని చేయకపోతే మరి పక్కింటోడికి హాని చేస్తావా? మీ స్నేహితులకు హాని చేస్తారా? ఇంకా ఏ వ్యక్తికి హాని చేయకూడదు. ఒకవేళ మనకు నష్టం జరిగిందా, ప్రభువానికి స్తోత్రం అయ్యా అని ప్రభువుకి అప్పగిస్తే చాలు. ఆయనట మనకు సమీపముగా ఉంటాడట. ఇక ప్రభువే మన పక్షంగా ఉంటే మన శత్రువు ఇక మన వీనికి పొద్దుస్తమానం వస్తూ ఉంటే చూస్తుంటాడా? మనకు సమస్యలు వస్తూ ఉన్నాయి అనుకోండి, చూస్తూ ఉంటాడా దేవుడు? చూస్తూ ఉండేవాడు కాదు, సమాధానం మన కలుగు చేసే దేవుడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అంటే మీకు అర్థం కావాలంటే, మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరిస్తేనే కదా సమాధానం కలిగేది. ఇప్పుడు ఆరోగ్యం బాగులేదు, ఆరోగ్యం బాగలేనప్పుడు సమాధానం ఎట్టుంటుంది? లోపల సంతోషంగా ఎట్టుంటుంది? నీకు సంతోషం సమాధానం కలగాలంటే ఆ రోగాన్ని తీసివేయాలి. అంతేనా కాదా? నీ శత్రువు నీ మీద పదే 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 నీ మీదకి వస్తున్నాడు అనుకోండి, నువ్వు ఓర్చుకొని ప్రభువా నువ్వు ఉన్నవాళ్ళే చూసుకుంటావులే స్తోత్రం ఆయన అనుకుంటూ ఉంటే శత్రువు నీ మీదకి లేస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఎంత మౌనంగా ఉంటావో అంత రేగిపోతుంటాడు శత్రువు. నువ్వేం చేస్తావు? ప్రభువుకు అప్పగించుకొని మౌనముగా ఉంటావు. కానీ ఆయన నీ పక్షంగా లేస్తే ఇక మరలా లేసే శత్రువు నీ కంటికి కనపడనంత దూరానికి దేవుడు తొలగించేస్తాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మరి అది కావాలన్నా మనకి, మనమే ఒకవేళ నిర్ణయం తీసుకొని వాళ్ళు 4 అంటే మనం 2 అన్న అనకుండా, వాళ్ళు ఒక దెబ్బ కొడితే మనం 4 దెబ్బలు కొట్టకుండా ఎట్టంటామండి, ఎంతసేపు ఓర్చుకుంటామండి అంటూ మనమే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రభువు మన పక్షంగా ఉంటాడా? ఆలోచించండి ఒకసారి. ఈ రోజున ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మన పక్షంగా ఉండాలంటే మనమట సహనంతో ఉండేవారమై ఉండాలట. రెండవది మృదుత్వం కలిగి ఉండాలట. ఆ మాటలోనే రాయబడిన మాట, నిరీక్షణతో ఆయన వైపు ఎదురు చూస్తూ ఉండేవారమట. దేవుని స్తోత్రం. నా ప్రభు ఉన్నాడు, నాకు న్యాయం తీరుస్తాడు. ఇది ఎదురు చూసే నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే ఎదురు చూసేటువంటి అనుభవం, ప్రభు కొరకు ఎదురు చూసేటువంటి మనస్సు. ఎప్పుడైతే ఈ మంచి మనస్సు కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో ఆయన నీకు సమీపముగా ఉంటాడు. నువ్వు ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు ఎదురు చూడాలి. నా ప్రభు చూసుకుంటాలే, ఆయన చేస్తాలే, ఆయన సమస్తం సమకూరుస్తాలే అని ఆయన కొరకు ఎదురు చూసే మనసు నీకుంటే నీకు అన్ని విషయాల్లో సమాధానం కలుగు చేయునుగాక. చెప్పాలి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. పాపం పోయిన వారం చెప్పాను, ఈ ఆసాపు తొందరపాటు ఎక్కువైపోయి నేను ఎంత భక్తి చేసినా ఉపయోగం లేదు, భక్తి చేసి భంగమైపోయాను, నా పిల్లలకు నాకు ఏమీ సంపాదించుకోలేకపోయాను, నీతి న్యాయం అంటూ దేవుడు పరిశుద్ధత అంటూ నేనేమీ లాభం లేకుండా జీవించాను, నా పిల్లలు అన్యాయం అయిపోయారు, మా ఇంటి పక్కోడేమో వాడు డాబాలు కట్టాడు, 7 కార్లు కొన్నాడని వాళ్ళను వీళ్ళని చూసి మత్సరపడిపోయాడు. ఆ పాచి పట్టిన బండ మీద దేవుడు దర్శనం చూపిస్తుంటే
ఆ బండ మీద వాళ్ళని వీళ్ళని చూస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే కాలు జారి అగాధంలో పడిపోయారో, కాలు జారి ఆ పాచి పట్టిన బండ మీద ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆ పాచి పట్టిన బండ మీద ఉన్నారట. ఇప్పుడు మనం అందరం ఏడున్నాం చెప్పాలి నోరు తెరిచి, పాచి పట్టిన బండ మీద ఉన్నాం. మనకు తెలియదు ఆ సంగతి. జారుతా ఉన్నాం, ఆ బండ మీద జారుతున్నాం. ఎప్పుడు కాలు జారుతుందో తెలియదు. ఆయన దర్శనంలో చూస్తున్నాడు, ఆసాపు చూస్తున్నాడు. మా ఇంటి పక్క డాబాలు కట్టాడు, వాడు పొద్దున్న లేస్తే దొంగతనాలు చేస్తాడు, మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు. వాడు మోసాలు అబద్ధాలు ఆడి ఎంత ఆస్తి సంపాదించాడు, ఎంత గొప్పడైపోయాడు, ఎన్ని డాబాలు కట్టాడు అనుకున్నవాడు బండ మీద కనపడుతున్నాడు. ఏమీ లేనోడు, ఒకప్పుడు సైకిల్ తొక్కడానికి లేనోడు కార్లు కొన్నాడే, వాడు ఎంత దుర్మార్గుడు. వడ్డీలకు తిప్పాడు, అట చేశాడు, ఇట చేశాడు, దుర్మార్గుడు, ఇంత సంపాదించేశాడు అనుకున్నవాడు కనపడుతున్నాడు. ఈయన ఉన్నాడు, అందరూ అక్కడ ఉన్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు ఆ పాచి పట్టిన బండ మీద కాలు జారింది. ఆ డాబాలోడు అగాధంలో పడిపోయాడు, ఎవడు కాపాడలేకపోయాడు. ఈ కార్లు కొన్నోడు పడిపోయాడు, ఎవరు కాపాడలేదు. చివరికి ఈయన కాలు కూడా జారింది. అయితే పక్కనే నిలుచున్న యేసయ్య ఆయన కుడి చేతిని పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు సంపాదించవచ్చు, వాళ్ళు దొంగతనం వాళ్ళ మోసాలో జోజాలో ఏదో పాపంలో జీవించి ఏమండి వాళ్ళు సంపాదించవచ్చు, కానీ డబ్బు వారిని కాపాడలేదు. సమస్య వచ్చినప్పుడు కాపాడేది దేవుడే. ఆయన నీ ప్రక్కన నిలిచుండాలి. నిలిచుంటే ఆసాపు కాలు జారిందట, వెంటనే తన కుడి చేతిని పట్టుకున్నాడట. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కుడి చేతిని పట్టుకొని ప్రభు చిన్నగా పడిపోకుండా, అగాధంలో పడిపోకుండా చిన్నగా పైకి లాగి ప్రభు యొద్ద నిలబెట్టుకుంటే అప్పుడు చెప్తున్నాడు. చదువు 73వ కీర్తన 23వ వాక్యం చదువు తల్లి. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనే ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువు ఇంకా చదువు అమ్మా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు ప్రభువా? నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అప్పుడు దాకా ఏమన్నాడు? వాడు డాబాలు కట్టాడు, ఈడు కార్లు కొన్నాడు, వాడు పెద్దోడు అయ్యాడు, ఈడు పెద్దోడు అయ్యాడు, నేనేమిట్టయిపోయానని వాళ్ళను వీళ్ళను చూసి మచ్చరపడ్డాడు. ఇప్పుడు దేవుడు జారి పడకుండా ఎప్పుడైతే ఆ వ్యక్తిని లేపి నిలబెట్టాడో ఇప్పుడు ఏమంటాడో తెలిసిన, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు వద్దయ్యా. మరి ముందేమైంది నీ తీర్మానం? అంటే మన దృష్టి అంతా, మన నిరీక్షణ అంతా సంపాదన మీద పెట్టే మనస్సు, లోకం మీద పెట్టే మనసు, వాళ్ళను వీళ్ళను చూసి మచ్చరపడే మనసు. కానీ దేవుడు ఏమంటాడంటే, నువ్వు లోకం వైపు చూస్తున్నంతసేపు నేను నీకు సమీపముగా ఉండలేను. నువ్వు ఎప్పుడైతే నా మీద దృష్టి పెట్టి, నా మీద నువ్వు మనసు పెట్టి నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటావో, నేను నీ ప్రక్కనే నిలుచుంటాను, నీ కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మన ప్రక్కన నిలిచి ఉండాలి అంటే మనం చేయాల్సిన పని అంతా ఏమిటంటే, మనం ఆయన మీద నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం మనకు సమస్యలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. మన సహనాన్ని వాళ్ళకు వీళ్ళకు తెలియజేయాలని దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడప్పుడు ఇబ్బందులు పెడతాడు. అప్పుడు మనం ఎంత ఓర్చుకుంటామో, దేవుని సన్నిధిలో ఎంత ఓపికగా ఉంటామో, ఆ ఓర్పును వాళ్ళకు వీళ్ళకు తెలియజేయడానికి కూడా మనని దేవుడు అప్పుడప్పుడు ఇబ్బందులకు అప్పగిస్తాడు. మనం ఎంతైతే ఓర్చుకుంటామో మన సహనం సకల ప్రజలకు తెలిసేటట్టు చేసి, నా బిడ్డలు చూడండి ఎన్ని సమస్యలు వచ్చినా కదల్చబడని వారు అని ఆయన అనేకుల ఎదుట మనని ఘనపరుచుకునే దేవుడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఆ మంచి మనస్సు మనకు ఉండాలి. ఆయన ఎదుట మనం నిలబడాలంటే ఆయన ఎవరో? పరిశుద్ధుడు. చెప్పండి, ఆయన ఎవరు?
మనం ఎలా ఉండాలి చెప్పాలి గట్టిగా. అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని తిట్టి వాళ్ళని వీళ్ళని ఏది పడితే అది మాట్లాడేసి మేము కూడా క్రిస్టియన్స్ వేనండి, మేము కూడా యేసుప్రభు బిడ్డలు వేనండి అని అప్పుడప్పుడు తిట్టి మళ్ళా ప్రభు స్తోత్రం అంటే పరిశుద్ధులం అయిపోతామా? ప్రభు మనతో ఉంటాడా? పొరపాటున ఉండడు. మనము నిరీక్షణ కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆయన మన ఎదుట నిలవాలంటే మనలో ఏది దేవునికి విరోధమైన తప్పిదం మనకు ఉండకూడదు. యోహాను మొదటి పత్రిక ఒక్క మాటను చదవండి, ముందుకెళ్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం నుంచి చదవండి గబగబా. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం నుండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మన ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని అదుగో నిరీక్షణ కలిగి ఉంటే ఆయన మన ప్రక్కన నిలిచి ఉంటాడు. ఎవరైతే ఆయన యందు నిరీక్షణ పెట్టుకొని ఉన్నాడో ప్రతి వాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను తానే పవిత్రునిగా మార్చుకుంటాడట. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? మనము దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నాం. ప్రభువా, నువ్వు మా పక్కనే ఉండయ్యా, మాకు తోడై ఉండు నాయనా అని మనము దేవుని సన్నిధిలో ఆయన సమీపముగా ఉండాలని కోరుకుంటే ఆయన పవిత్రుడైనట్టుగా మనం ఎట్టుండాలి? పవిత్రులుగా ఉండాలి. అప్పుడు నువ్వు నిరీక్షణ పెట్టుకుంటే యేసయ్య నీకు సమీపముగా ఉంటాడు. దేవుని స్తోత్రం. నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు నీకు తోడై ఉండి నీకు సమాధానం కలుగు చేస్తూ అనుక్షణం నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తూ నిశ్చయముగా నిన్ను నడిపించునుగాక. ఇంకొక మాటని చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథంలోనికి రండి. 16వ కీర్తన 8వ వాక్యం చదువుకుందాం. 16వ కీర్తన 8వ వాక్యం. సదాకాలం యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఆయన మనకు సమీపముగా ఉండాలి అనంటే ఇక్కడ మరొక మాట వ్రాయబడింది. ఆయన ఈ వ్యక్తికి సమీపముగా ఉన్నాడట, ఈ వ్యక్తి కదల్చబడను నేను అంటున్నాడు. మరల చదువు. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవుని స్తోత్రం. చూడండి, ఈ భక్తుడికి కుడివైపు నిలబడి ఉన్నాడట ప్రభు. ఆయన చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నా ప్రభు నా కుడి పార్శ్వమున నిలబడి ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను. ఈ రోజున ఎన్ని కుటుంబాలు కదిలిపోతున్నాయి, ఎంతమంది ఆత్మీయ జీవితాలు కదల్చబడుతున్నాయి, ఎంతోమంది ఆర్థిక వ్యవస్థలు కదిలిపోవట్లేదా? మాకేం తక్కువ అండి, ఏం తక్కువ మాకు అంటుంటారు కొంతమంది. నీకు అన్నీ ఎక్కువే, కొద్ది రోజులకి ఏముండవు. అలా విర్రవీగిన వారు అనేక మంది జీవితాల్లో నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు కలకల్లాడిన వారు ఇప్పుడు లేరు. కారణం ఏంటంటే కదిలిపోయింది వారి ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. వివాహాలు అవుతున్నాయి, కదిలిపోతూ ఉన్నారు. ఏమిటి ఈ పరిస్థితి అంటే, దేవుడు ఏ కుటుంబంలో అయితే ఉండడో ఆ కుటుంబ పరిస్థితులు ఎప్పుడు ఏమవుతాయో ఎవరికి తెలియదు. ఏ సుడిగాలు వస్తుందో, ఏ వరద వస్తుందో, ఏ తుఫాను వస్తుందో ఎవరికీ తెలియదు, ఏమైపోతావు కూడా తెలియదు. అయితే మన ఎడల, మన ప్రక్కన, మన కుడిపార్శ్వమున మన దేవుడు ఉంటే
ఎన్నడూ మనము కదల్చబడము. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నీ ఆర్థిక వ్యవస్థ దినదినము అభివృద్ధి చెందాలంటే ప్రభు నీ ప్రక్కన ఉండాలి. అప్పుడు నీకు ఆర్థికంగా లోటు రానివ్వడు. మీ పిల్లల జీవితాలు ఆశీర్వాదకరంగా ఎదగాలంటే మన పిల్లలకు మన ప్రక్కన ఎవరు ఉండాలి చెప్పాలి. ఎవరో మొన్న చెప్తుంది ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యా కళ్ళు మూసుకుంటే పక్కనే ఏదో నల్లగా వచ్చి పడుకున్నట్టే ఉంది అయ్యా అని చెప్తుంది. నల్లగా ఎందుకు వచ్చిందమ్మా, తెల్లగా కనపడలేదా నీకంటే, అదేంటోనయ్యా ఎంత ప్రార్థన చేసినా నల్లగానే కనొస్తుంది అయ్యా అంటుంది ఆమె. అంటే నల్లగా కనపడుతుందంటే నీ ప్రక్కన కనపడేది దేవుడు కాదు, దెయ్యం కనపడుతుందంటే ఏదో చేయకూడని పని ఏదో చేస్తున్నట్టున్నావు. సరిగ్గా నువ్వు జీవితాన్ని సరిచేసుకోమంట. నేను బాగానే సరి చేసుకుంటున్నాను అయ్యా, ప్రార్థన బాగానే చేసుకుంటున్నాను. ఎంత ప్రార్థన చేసినా పడుకునేసరికి కళ్ళు మూసుకునేసరికి నా పక్కన నల్లగా వచ్చి నా పక్కన పడుకున్నట్టు ఉంటుందయ్యా అంటుంది ఆమె. మరి మీ ప్రక్కన ఎవరు ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి. నల్లగా కనపడుతున్నారా, తెల్లగా కనపడుతున్నారా? మన ప్రక్కన ఎవరు ఉండాలి? మన పిల్లల ప్రక్కన ఎవరు ఉండాలి? ఈ రోజున మనం కోరుకోవాల్సింది ఏమిటి? చాలామంది లోకంలో మా ప్రక్కన వాళ్ళెవరో ఉండాలి, వీళ్ళెవరో ఉండాలని, ఎవరెవరినో ప్రక్కన నిలబెట్టుకోవాలని ఏమని రకరకాలుగా ఆరాటపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళెవరో మీ ప్రక్కన ఉంటే మీ జీవితాలు, మీ పిల్లల జీవితాలు ఎట్టుంటాయో లోకంలో ఎందరినో మనం గమనిస్తున్నాం. ఈ రోజున మనం అందరం కోరుకోవాలి, నా ప్రక్కన నా యేసయ్య ఉండాలి, నా ప్రక్కన నా ప్రభు ఉంటే నేనైనా నా పిల్లలైనా మా కుటుంబ వ్యవస్థ అయినా ఆశీర్వదించబడుతుంది. సాతాను ఎంత కదిలించినా మేము కదల్చబడము అని మనం గుర్తుపట్టి మన జీవితాలు జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యేసయ్య ఇప్పుడు మన కుడి పార్శ్వమున నిలబడితే మనం కదల్చబడం. ఆయన మన కుడి పార్శ్వమందు ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి? అక్కడ రాయబడింది, గురి నిలపాలట ప్రభు వైపు. ఏమి నిలపాలి చెప్పాలి గట్టిగా అందరూ. గురి ప్రభు వైపు నిలపాలట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మన ప్రక్కన నిలిచి ఉండాలి. ఆయన మన ప్రక్కనే సమీపంగా ఉండాలంటే మొదటిగా నిరీక్షణ కావాలి. ప్రభు ఎదుట మనం నిరీక్షణతో ఉండాలట. రెండవ విషయం ఏంటంటే గురి నిలపాలి. ఏమి నిలపాలి? అందరు నోరు తెరిచి చెప్పండి. మీ గురి ఎవరి మీద నిలిపారు నిజంగా చెప్పండి. కొంతమంది తెల్లవారేది ఆలస్యం, డబ్బులు చూడకపోతే తల కింద దిండి కింద పెట్టుకున్న ఆ 2000 నోటో 500 నోటో కనీసం 100 రూపాయల నోటు అయినా చూడకపోతే వాళ్ళకు మనశ్శాంతి ఉండదు ఆ రోజంతా. వాళ్ళ గురి దేని మీద నిలిపారు చెప్పాలి గట్టిగా. డబ్బు మీద నిలిపారు కొంతమంది లోక సంబంధమైన పదవుల మీదో లేకపోతే ఇంక దేని మీదో లోక సంబంధమైనటువంటి ఆశల మీద గురి నిలిపి వాటిని సంపాదించుకునే క్రమంలో ప్రయాసలు పడుతూ పరుగులు ఎడతా ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె గురి నిలిపిందట. తన కుటుంబం నుంచి పారిపోతుందట. కొంచెం బైబిల్లో ఆమె చరిత్రను చూద్దాం. అబ్రహాముకు సంతానం లేనప్పుడు భార్య అనింది, ఇంత ఆస్తి ఉంది కదయ్యా మనకి, మరి ఆస్తి అంతా ఏమైపోద్దో, మరి ఎవరు తింటారో తెలీదు, పిల్లలేమో మనకు పుట్టట్లేదు, కాబట్టి నా దాసి, నా పని మనిషి ఉంది కదా, హాగర్ని పెళ్లి చేసుకో, ఆమె ద్వారానన్నా పిల్లలు పుడితే ఆమె ద్వారా పుట్టే పిల్లలనైనా కుమారుడినైనా నేను ఎత్తుకుంటాను, నా కొడుకుగా భావిస్తాను, పెళ్లి చేసుకోమన్నది. నువ్వు ఎట చెప్తే అట్ట అన్నాడు ఆయన. మరి ఎప్పుడెప్పుడు అని ఉన్నాడో ఏం పాడో. ఆమె ఏ మాట అయితే చెప్పింది, సరే నువ్వు ఏం చెబితే అది అన్నాడు. సరేనని ఇక ఆమె ద్వారా పిల్లలు పుట్టాలని ప్రయత్నం చేశారు. కొద్ది రోజులకి ఆమె గర్భం ధరించింది. ఇక ఎప్పుడైతే గర్భం ధరించిందో ఈ పని మనిషి కాస్త ఇంటికి యజమానురాల్లాగా ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు యజమానురాలే, పని మనిషే. ఇప్పుడు గర్భం ధరించేసరికి ఈమె నడిమంచంలో కూర్చొని యజమానురాలైనటువంటి శారమ్మని అన్నం వేసుకురా అంటుంది. నీళ్లు తీసుకురా, టీ కాసిపెట్టు, వేడి నీళ్ళు కాసిపెట్టని
మంచం తెక్కకుండా ఆమెను పని మనిషిని చేసింది, ఈమె యజమానురాలైంది. ఇంకేమో కడుపు కాలిపోయింది. ఏమే నా దాసివి, నువ్వు నా పని మనిషివి, నిన్ను పని మనిషిగా చూడకుండా నాలో సగముగా నా చెల్లెల్లాగా నిన్ను మార్చుకొని నా భర్తకి భార్యగా నిన్ను ఉంచుకుంటే నువ్వు ఇలాంటి పని కూడా చేసి నన్నే పని మనిషిగా మారుస్తావా అని చెప్పి కోపం వచ్చి భర్త దగ్గరికి వెళ్ళి భర్త మీద పడి ఏడుస్తుంది. నా ఉసురు నీకు తగులుతుంది, అది నన్ను పని మనిషిగా మార్చేసింది అని హాగర్ను తిట్టడం మొదలుపెట్టింది. అప్పుడు ఏమన్నాడంటే, నాకేం సంబంధం లేదమ్మా, ఆమె నీ చేతిలోనే ఉంది, నీ పని మనిషి, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపోమన్నాడు. అప్పుడు పని మనిషి అయినటువంటి హాగర్ను బాగా శ్రమ పెట్టింది. శ్రమ పెట్టేసరికి ఇంట్లో నుంచి తట్టుకోలేక పారిపోయింది. ఇక పారిపోతూ ఉంది. పారిపోతూ ఉంటే దేవదూత దిగి వచ్చి అడుగుతుంది, హాగరు, శారా దాసివైనటువంటి హాగరు, ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు ఈ హాగర్ అంటది, అయ్యా నేను శారమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరడం మాత్రం వాస్తవమే, కానీ ఎక్కడికి వెళ్తున్నానో నాకు గురి లేదు. చూసారా, ఎక్కడికి వెళ్తుందో ఏమకేమి లేదు. చదువు మా మాట ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వాక్యం చదువు. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానను. అప్పుడు యెహోవా దూత అంటుంది, నీ యజమానురాలి యొద్దకు మర్యాదగా మరలా తిరిగిపో, ఆమె చేతి క్రింద అణిగియుండుమని. నువ్వు గురి లేనటువంటి ప్రయాణం ప్రారంభించావు. ఎక్కడికి వెళ్తున్నావో తెలియకుండానే పారిపోతున్నావు. ఈరోజు నువ్వు గురి లేనటువంటి ప్రయాణం చేయడం వలన నీ జీవితంలో నువ్వు పొందేది ఏమీ లేదు. అందుకని మరలా తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి ఆమె చేతి కింద అణిగిమణిగుండు. అంటే కొంతమంది జీవితంలో గురి ఉండదు. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదు, ఎందుకు చేస్తారో కూడా తెలీదు. జీవితాల్లో నష్టపోవడానికి గల ప్రబలమైన కారణాలు ఏమిటంటే, తెలిసి తెలియక, అంటే గురి లేనటువంటి ప్రయాణం వారు ప్రారంభించడం వలన జీవితాల్లో ఎన్నో నష్టాలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ భరించవలసిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. పౌలు గారిని అడిగితే ఏమంటాడో తెలిసిన, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యంలో పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు యేసు నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము యొద్దకు, గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. చప్పట్లు కొడి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దైవజనుడు ఒక మంచి గురి కలిగి ఉన్నాడు. నన్ను ఎందుకు పిలిచాడో, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో, ఎందుకు ఈ సేవను, ఈ భక్తి చేయమన్నాడో నేను ఎరిగి ఉన్నాను. కాబట్టి నేను గురి యొద్దకే పరుగెడుతూ ఉన్నాను. పిలుపుకు తగిన బహుమానం పొందాలని గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఈ పరిగెత్తేటప్పుడు కష్టాలు వస్తాయి, నష్టాలు కలుగుతాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవి ఎదురయ్యాయని చెప్పి నా గురి మార్చను. నాకు ప్రతిఫలం కలిగేది అదుగో అక్కడే, ఆ గురి యొద్దకు నేను పరిగెడుతున్నానని తన జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు, ఇబ్బందులు ఎదురైనా గురి యొద్దకు పరిగెడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ ప్రయాణం ఎలా ఉంది? ఆధ్యాత్మికమైన జీవితంలో నీ ప్రయాణం ఎలా ఉంది? గురి యొద్దకు పరిగెడుతున్నావా, అసలు గురి లేకుండా బ్రతుకుతున్నావా? అది ప్రభు అడుగుతున్న మాట. నీకు గురి లేకపోతే యేసయ్య నీకు సమీపంగా ఉండడు. గురి లేకపోతే ఏ ఆశీర్వాదం కూడా నువ్వు పొందలేవు. అందుకే నీ గురి ప్రభువు మీద నిలుపుదువుగాక. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు గురి నిలిపి, నా దేవుడు, నా దేవుడు, నా దేవుడని ఆయన మీద నువ్వు గురి నిలిపితేనట ఆయన నీకు సమీపముగా ఉండే దేవుడు.
శిష్యుల గురించి ఒకసారి చదివితే నాకు ఆశ్చర్యం కలిగింది. శిష్యులండి యేసు ప్రభుతో 24 గంటలుండి శిష్యులే. ఆ రాత్రి యేసయ్య వారిని తొందర పెట్టి పంపించేశాడు. సముద్రంలో వెళ్తున్నారు. సముద్రం కాస్త అల్లకల్లోలం అయ్యేసరికి కంగారు పడి అల్లకల్లోలం అయిపోయి ఇక మేము బ్రతకము అన్నంత భయం కలిగింది. యేసు ప్రభు వారి కలవరాల్లో ఉన్నారని తమ పిల్లల దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టొద్దని చూసి యేసు ప్రభుని చూసి అమ్మో పోతాం అంటున్నారు వీళ్ళు. చూసారా? అంటే వీళ్ళ దృష్టి ఎవరి మీద ఉన్నట్టు? దయ్యాల మీద ఉన్నట్టుంది అప్పటిదాకా. అందుకే యేసు ప్రభుని చూసి పోతాం అంటున్నారు. గురి నిలిపిన వారైతే యేసు ప్రభుని చూసిన వెంటనే నా ప్రభు మా కోసం వచ్చాడని గుర్తుపట్టరా? ఈరోజు నువ్వు గురి ఎవరి మీద నిలిపావు ఆలోచన చేయి. ఆయన నీ ప్రక్కన నిలిచి ఉండాలంటే నువ్వు ధనం మీద కాదు, ఈ లోక సంబంధమైన సంపాదనల మీద కాదు, సుఖభోగాల మీద కాదు, పదవుల మీద కాదు నువ్వు గురి నిలపాల్సింది. ఇవన్నీ నీ వెంట పరిగెత్తాలంటే నీ గురి యేసయ్య మీద ఉండాలి. నువ్వు యేసయ్య వెంట పరిగెడితే నీ సుఖభోగాలైనా, ధనమైనా, పదవులైనా, ఈ లోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలైనా నీ వెంట పరుగులెడుతూ వస్తాయి. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాటి మీద గురి నిలిపి యేసు ప్రభువును కాదనుకొని వాటి మీద గురి నిలిపి ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చిన కొంతమంది వాటి కోసమే ప్రార్థన చేస్తుంటారు. ప్రభువా అయ్యే కావాలి నాయన, నాకు అయ్యే కావాలి నాయన, నాకు అయ్యే కావాలి నాయన అని ప్రార్థన చేస్తుంటారు. అంటే గురేమో వీటి మీద పెట్టారు, ప్రార్థన ఏమో యేసయ్యకి చేస్తుంటారు. చూసారా? ఇప్పుడు అది దొరికిందనుకో ఇక యేసు ప్రభుని పట్టించుకుంటారా? అంటే వాళ్ళకి తెలియంది ఏంటంటే సమస్తం ఇవ్వగలిగిన దేవుణ్ణి కాదని, ఏదో 10 రూపాయలు ధనం దొరికితే చాలు, ఒక ఇల్లు కట్టుకుంటే చాలు, చిన్న ఉద్యోగం వస్తే చాలు, పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే చాలు అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచన మనలో ఉంటే ఇక మనకన్నా దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. సమస్తము కలుగు చేయగలిగిన దేవుని వైపు నువ్వు గురి నిలిపితే నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదం నీ పాదాల ముందు ఉంటుంది. దేవుని స్తోత్రం. మరి నీ గురి ఎవరి వైపు నిలిపావో ఆలోచన చేయ ఒకసారి. ఆ ప్రభు ఉన్నల్లే ఆదివారమే ప్రభు. ఇంక సోమవారం నుంచి శనివారం దాకా ఆయనతో ఏం పని లేదు. మళ్ళీ ఆదివారం వస్తేనే కాసేపు చర్చిలో. అట్లా ఉంటే దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. ఆయన మనతో ఉంటే, మనం గురి నిలిపితే, ఆయన మనకు సమీపముగా ఉంటే మనము కదల్చబడము. దేవుని స్తోత్రం. సాతానుగాడు అప్పుడప్పుడు కదిలిస్తాడు, మీ చుట్టాలను పంపించి కదిలిస్తాడు. అప్పుడప్పుడు అప్పులు చేయించి నీతో అప్పులు చేయించి కదిలిస్తాడు. అప్పుడప్పుడు శరీరంలో అనారోగాన్ని పెట్టి కదులుతావా లేదని కదిలిస్తాడు. అప్పుడప్పుడు సమస్యలన్నీ నీ ఇరుగు పొరుగు వారందరూ నీకు శత్రువుల్లాగా లేచి నీ మీనికి వస్తారు. నీ అంత తేలుస్తామంటారు. ఎందుకు వస్తారంటే కదులుతావో లేదో చూద్దామని కదిలించడానికి వస్తారు. సాతానుగాడు చేసి ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ. మనం ఎంతమంది ఎన్ని విధాలుగా మన మీద క్రియేట్ చేసినా మన గురి యేసయ్య మీద ఉంటే మనం కదల్చబడము. ఆమేన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నిన్ను కదిలియడానికి, భర్తను కదిలియడానికి అప్పుడప్పుడు భార్యను వాడుకుంటాడు సాతానుగాడు. భార్యను కదిలియడానికి భర్తను వాడుకుంటాడు. వీళ్ళిద్దరిని కదిలియడానికి పిల్లల్ని వాడుకుంటుంటాడు. సమస్యలు ఎలా మారినా నువ్వు కదల్చబడకూడదు. ఎప్పుడు కదలకుండా ఉంటావంటే యేసయ్య మీద నీ గురి నిలిపినప్పుడు. అది ఇప్పుడు మన గురి ఎవరి మీద నిలిపామో ఆలోచన చేయండి. అవసరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ మీద, హాస్పిటల్లో డాక్టర్ మీద, లోకంలో అధికారుల మీద, వీళ్ళందరూ కాకపోతే మా చుట్టాలు ఉన్నారు, మాకు అండగా ఉన్నారు నా చుట్టాలు, నీ అంత తేలుతానంటుంటారు కొంతమంది. ఎవరి మీద పెట్టారు మీరు గురి? యేసయ్య మీద పెడితే మీ జీవితాలు ఆశీర్వదించబడిపోతాయి. ఇంకొక మాటను చదవండి, ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వాక్యం. 145వ కీర్తన 18వ వాక్యం. తనకు మొరపెట్టు వారందరికీ అదుగో
చూసారా, 2 మాటలైనా అక్కడ పలికాడు. తనకు మొర్రపెట్టు వారందరికీ అని అన్ని మరలా చెబుతున్నాడు. నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉండే దేవుడు. ఆమెను చెప్పాలి గట్టిగా. అంటే మొర్రపెట్టడంలో కూడా నిజముగా మొర్రపెట్టడం కూడా ఉంటుందా? చూసారా, ఉట్టుట్టిగా మొర్రపెట్టడం కూడా ఉంటుందంట. నిజముగా అన్నాడంటే ఉట్టుట్టికి కూడా ఉన్నట్టే కదా అర్థం. కొంతమంది ఇప్పుడు అప్పుడప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి. ఇప్పుడు కన్న తల్లిదండ్రులు అనుకోండి, పిల్లలు మా తల్లిదండ్రులని గుండెలు బాదుకొని ఏడుస్తారు. అదే పక్కన వాళ్ళు వస్తుంటారే, వాళ్ళకి ఏడుపు రాదు, కళ్ళకు నీళ్ళే రావు. ఏమండి, వాళ్ళు మాత్రం కేకలు పెడతా ఉంటారు. అంటే ఉట్టుట్టిని ఏడిపేదో నిజమైన ఏడిపేదో మనకు తెలిసిపోద్దా లేదా? తెలిసిపోద్దా లేదా? ఒక్కొక్క ఆమె అయితే ఏడుపు రాదు, ఏడవకపోతే ఏమని అనుకుంటారని ఏడుపు రాక అర్థం కాక కింద పడి దొల్లుతుంటారు. ముఖానికి గుడ్డంతా చుట్టుకొని, పైడి సంగంతా ముఖానికి చుట్టుకొని ఈ నుంచి ఆడ నుంచి ఏడికి దొల్లాడుతుంటారు. అందరూ ఏమనుకోవాలి? ఏమంటే ఎంత ప్రేమ అయ్యారు అనుకోవాలని. ఇట్టాటి దొంగ ఏడుపులన్నీ దేవుని దగ్గర పనికిరావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజముగా మొరపెడితే నీ హృదయములో నుండి బయలుదేరేటువంటి ఆ మొర ఎలా ఉంటుంది? మీకు గతంలో చెప్పాను. రోడ్డు పక్కన కూర్చున్నటువంటి గుడ్డివాడు, అందరూ యేసు ప్రభు చుట్టూ ఎగబడుతున్నారు. ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఆయన ముట్టుకుంటే బాగుపడిపోతున్నారు జనం. అయితే ఈ రోడ్డు పక్కన ఉన్న గుడ్డోడికి తెలిసింది, వెళ్ళిపోతున్నాడు యేసు ప్రభు అన్నారు. వీడు ఇంకా పోతే నా కళ్ళు రావేమో, నాకు చూపు రావాలని చెప్పి ఒక రోడ్డు పక్క నుండి ఆ గిడ్డ మొత్తం అడుక్కు తిని గుడ్డ ఉంటుంది కదా, పరుచుకొని పక్కన కూర్చొని అయ్యా అంటుంటాడే, ఆ గిడ్డ తీసి ఇసిరి పడేసాడు. ఇక కేకలు పెట్టడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడు అయిన యేసు, నజరేయుడైన యేసు, నన్ను కరుణించు, నన్ను కరుణించమని కేకలు పెడుతుంటే పక్కన వాళ్ళు అంటారట, వరే గుడ్డోడా, ఆయన నిన్ను దాటిపోయి చాలాసేపు అయింది, నువ్వు ఎంత కేకలు పెట్టినా ఉపయోగం లేదురా, నోరు మూసుకొని కూర్చోరా అన్నాడు. అప్పుడు వాడు నోరు మూసుకొని కూర్చొని ఉంటే వాడి కళ్ళు వచ్చిండేవి కాదు. వాడు ఎంత కేకలు పెడుతున్నాడంటే ఆయనకు వినబడేంతగా అరవడం మొదలుపెట్టాడు. చదవండి ఒకసారి ఆ మాట. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వాక్యం చదవండి. చదువు చదువు. చూసారా, ఊరుకుండమని వాళ్ళు వీళ్ళు గద్దిస్తున్నారు. ఊరుకో, నోరు మూసుకో, కూర్చో అంటున్నారు. కానీ వాడు మాత్రం ఊరుకోలేదండి. వాడు ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు, ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించు. ఆయన వెళ్ళిపోతానే ఉన్నాడు, వీడు అరుస్తానే ఉన్నాడు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. పక్కన వాళ్ళు అంటారు, అరవమా. కానీ ఎంతైతే వాడిని బొజ్జగిస్తున్నారో, ఎంతైతే పక్కన వాళ్ళు విసుక్కుంటున్నారో అంతకన్నా డబుల్గా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అలా కేకలు వేస్తూ ఉన్నాడో, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన సమీపముగా వచ్చే దేవుడు. కొట్టాలి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక వాడు నిజముగా హృదయములో నుండి వాడి మొరపెట్టడం మొదలుపెట్టాడండి. యేసయ్య ఆగిపోయాడు. వాడి కొరకు వెనక్కి తిరిగి వచ్చేసాడు. అప్పుడు వాడిని బాగు చేసినట్టుగా మనం చదువుకుంటాం. ఈరోజు ఆయనలాగా మొర్రపెట్టే మనసు మనకు కావాలి. మనం ఏదో 3 నిమిషాలు ప్రార్థన చేసి లోపలే పక్క మనిషికి కూడా వినపడదు. ప్రార్థన చేయమంటే, పేరేపని కలిగిన వాళ్ళు ప్రార్థన చేయమంటే, ఇందాక చాలాసేపు మీ అందరం ఉసూరుమని ఉన్నారే అంటే లోపల పేరేపని రాక కాదు, అయ్యి ఏం చేద్దాంలేమ్మని. అవునా కాదా?
లోపల పేరేపన ఎందుకు ఇవిడు పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పేరేపన ఇవ్వడా? చెయ్యి 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 అని ఉంటాడు, అందరిని అని ఉంటాడు, అటు అని ఉంటాడు అందరినీ. కానీ చెయ్యి అని ఉంటాడు. కానీ అయ్యి ఏం చేద్దాంలేని ఆయన, నువ్వు పక్కకు పో, ఆ పక్క ఇంకొక ఆమె ఉంది, పో ఆమె కాడికి పో అని పంపించేశారు అందరిని. అందరు అటు తిరిగి ఇటు తిరిగి విలసన కాడికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మన నిర్లక్ష్యపు పరిస్థితి మన జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. చురుగ్గా ఉండటం ఒక గొప్ప భాగ్యం అని బైబిల్ చెప్తుందండి. ఇక్కడికి వచ్చి ఉసూరం అని అంటే ఇంక మనకన్నా దరిద్రులు ప్రపంచంలో ఉంటారా చెప్పండి? లోకంలో దేవుళ్ళు లేక దరిద్రులు అయిపోయారు, అది వేరే విషయం. దేవుని దగ్గరికి వచ్చి మనం ఉసూరు, యేసు ప్రభు దాటిపోతా ఉంటే ఉసూరు అంటే నీకేమన్నా జరిగిద్దా? ఇంకా గుడ్డివాడికి కూడా మౌనంగా ఉండి కళ్ళు వచ్చాయా? దాటి వెళ్ళిపోతున్నాడని వాడు కేకలు పెట్టడం మొదలు పెడితే ఆయన సమీపంగా వచ్చేసాడు. కానీ మనం ఉన్నట్టుగా నవ్వునంగా కూర్చున్నాం. ఆయన బాగు చేస్తాడా? ఆయన నీకు సమీపంగా రావాలంటే నిజముగా మొరపెట్టాలి. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం. దేవుడైన యెహోవా మనకు సమీపంగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా నున్నాడు? దేవుని స్తోత్రం. చూసారా, మనం మొర్ర పెడితేనట వెంటనే దిగి వస్తాడంట. మన దేవుడు మనకు సమీపముగా ఉన్నట్టు అసలు ప్రపంచంలో ఎవరికైనా ఏ దేవుడైనా ఈ సమీపంగా ఉన్నట్టు మీరు విన్నారా అని అడుగుతున్నాడు. చూసారా, మన దేవుడు ఎలాంటి వాడు అంటే నిజముగా నువ్వు మొరపెడితే ఆయన నీకు సమీపంగా దిగి వచ్చేవాడు. ఇంకొక మాట చెప్పనా, ఊర్లోనికి యేసయ్య తన శిష్యులతో ఎంటర్ అవుతున్నాడు పొలిమేర దగ్గర. పొలిమేర దగ్గరికి ఒక్కగానొక కొడుకు చనిపోతే, పేద వెధవరాలు కొడుకు చనిపోతే పాడమని తీసుకెళ్తున్నారు. ఆమె ఏడుపు కాదు, నా భర్త లేడు, ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోయాడు, నా బతికేంది ఎట్ట అయిపోయిందని ఏమి ఏడుస్తుంది. యేసు ప్రభు తన శిష్యులతో చనిపోయిన శవంతో ఆ ఊర్లో నుంచి జనం ఇద్దరు ఆ పొలిమేర దగ్గర క్రాస్ అయ్యారు. అప్పుడు ఏమో ఏడుపును చూసి, ఏమో వేదన చూసి యేసు ప్రభు నిలిచిపోయి వెంటనే చేసిన పని ఏంటి తెలిసిన? చనిపోయిన శవాన్ని బ్రతికించాడు. ఆమెను చెప్పాలి గట్టిగా. అంటే మనము నిజముగా మొరపెడితే ఆయన సమీపంగా వస్తేనట మృతమైపోయినటువంటి ప్రతి ఆశీర్వాదం, మన జీవితంలో కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం తిరిగి మరలా మనకు దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా ఆమెనని. అది ఆర్థిక వ్యవస్థే. కానీ ఒకప్పుడు చేతి నిండా డబ్బులు ఉంటాయి, ఇప్పుడు లేవు. ఒకప్పుడు మనకు మంచి ఆరోగ్యం ఉంది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు మన పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇప్పుడు లేవు. అంటే దాని అర్థం ఏంటి? మృతమైపోయి అంటే చచ్చిపోతున్నాయి, క్షీణించిపోతున్నాయి అని అర్థం. ఇప్పుడు మనం మొరపెట్టి ప్రార్థన చేస్తే, ఆయన సమీపంగా వస్తే పాడమైన శవాన్ని బ్రతికించినట్లుగా మన ఆత్మీయ జీవితాన్ని బ్రతికించగలిగిన వాడు, మన ఆర్థిక వ్యవస్థను బ్రతికించగలిగిన వాడు, కుటుంబంలో మన పిల్లలకైనా మనకైనా ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుగ్రహించుటకు సమర్థుడైన దేవుడైన ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఎందుకు స్తుతించాలి దేవుణ్ణి చెప్పాలి? ఆయన మనకు సమీపముగా ఉన్నాడని. మరి నీకు గుర్తుపడితే నువ్వు స్తుతించకుండా ఉంటావా? మరి ఆయన నీకు సమీపంగా ఉన్నాడు అని నీకు ఉండాలి అని నువ్వు కోరుకుంటే నువ్వు చేయాల్సిన 3 పనులు. మొదటి పని ఏమిటి చెప్పాలి? నిరీక్షణ కలిగి, ఆయన సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉండాలి. రెండవది గురి ఆయన మీదే గురి నిలపాలి. మూడవది నిజముగా, ఉట్టికి కాదు, లోపల గుసగుస కాదు, పక్క మనిషికి కూడా వినపడకుండా నువ్వు చేసే ప్రార్థన నీ పక్క మనిషికి వినపడుతుంది. మరి ఆయన దాకా ఏడపోతుంది మీరు చెప్పండి. అట్లాంటి ప్రార్థన కాదు. ఏమండి, ఉపయోగం లేని భక్తి కాదు. నిజమైన మొర ఆయన నీకు సమీపంగా తీసుకొస్తుంది.
దేవుని స్తోత్ర. మీరు ఏమైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి పొందుకునేటట్లుగా ఆయన మీకు సమీపముగా వచ్చును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. ఆసాపు కుటుంబం దేవుణ్ణి ఎంతో కృతజ్ఞతతో స్తుతిస్తున్నారు. అయ్యా, ఆకాశమందు నీవు మాకుండగా ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదని చెప్తున్నాడు. నీవు మాకు సమీపముగా ఉన్న దేవుడు, నీకు స్తోత్రమని ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. ఈరోజు నీ కుటుంబం, నీవు, నీ పిల్లలు ఆశీర్వాదకరముగా మార్చబడాలంటే దేవుని సన్నిధిలో ఆయన స్తుతించే వ్యక్తి అయి ఉండాలి. ఆయన నీకు సమీపముగా ఉండేట్లుగా నీ జీవితాన్ని మలుచుకోవాలి. నా ప్రభు నాకు సమీపంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి? ప్రభు చెప్తున్నారు, నిరీక్షణ కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి, నిజముగా మొరపెట్టే వ్యక్తి అయి ఉండాలి. మరి నీవు ఈ అనుభవాల్లో జీవించగలుగుతున్నావా? ఆయన వైపే నిరీక్షణ కలిగి ఉన్నావా? ప్రభు వైపే గురి నిలుపుతున్నావా? లేక ప్రభు సన్నిధిలో నిజముగా మొరపెట్టే మనస్సు నీకుందా? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు గురి నిలుపుతావో, నిరీక్షణ కలిగి ఉంటావో, నీ ప్రతి సమస్యకు గొప్ప పరిష్కారం ప్రభు కలుగు చేయాలని ఆశిస్తున్నారు. నీ జీవితంలో గొప్ప మేలులు చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం నీకు అనుగ్రహించబడుతుంది యేసుక్రీస్తు వలన. ఈ ఆశీర్వాదం నువ్వు పొందాలనుకుంటే, నా దేవా నాకు సమీపంగా ఉండయ్యా, నా పిల్లలకు, నా కుటుంబానికి సమీపంగా ఉండు, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నీ సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉంటాను, గురి నిలుపుతున్నాను ప్రభువా. ఎంతవరకు ఎవరి మీదో దేని మీదో గురి నిలిపి ఉండొచ్చు, యేసయ్య మీద నీ గురి నిలుపు. ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆయన మీద నువ్వు గురి నిలిపితే, ఆయన నీ కుడి పార్శ్వమందు నిలుచుంటే నువ్వు కదల్చబడవు. ఏ దుష్టుడు నిన్ను కదల్చలేడండి. ఏ దుష్టుడు నిన్ను కదల్చలేడు. ఏ శోధన నిన్ను కదల్చలేదు. ఏ ఇబ్బందులు నిన్ను కదల్చలేవు. నా దేవుడు నీ కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక ఏ శోధకుడు నిన్ను కదల్చలేడు. నా దేవుని ఆశీర్వాదం పొందుకోగలుగుతావు. నా తండ్రి, నా గురి నీ వైపు నిలుపుతున్నాను, నా కుడి పార్శ్వమందుండయ్యా, నా పిల్లలకు తోడుండి, నాకు తోడుండి నడిపించయ్యా. మూడవదిగా, ఆయన సన్నిధిలో నిజముగా మొరపెట్టాలి. ఉట్టుట్టి ప్రార్థనలు కాదు, ఉట్టుట్టిగా కాదు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సింది నిజముగా నిజముగా నిజముగా. ఒక్కసారి నోరు తెరిచి యేసయ్యా అని పిలవండి. యేసయ్యా అని చెప్పగలిగితే, నిజముగా మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదో ఒకసారి నోరు తెరిచి గట్టిగా అడగండి, అడగండి, నోరు తెరిచి గట్టిగా అడగండి. బతిమలాడకూడదు, నిజముగా మొరపెట్టాలి. నిజముగా నీ స్వరం ఎత్తి గట్టిగా ప్రభుని పిలిస్తే కదండి. యేసయ్యా అనండి గట్టిగా ఒకసారి. యేసయ్యా, 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 యేసయ్యా. నువ్వు ఏదైతే ప్రభుతో చెప్తావో, నీ మొర ఆలకించి ఆయన నీ కుడి పక్క నుండి నీకు సమీపముగా ఉండి నేను నడిపించాలని కోరుకుంటున్నాడు. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ఇంకా నిర్లక్ష్యంగా దేవునికి దూరమైనటువంటి అనుభవాలను ఉంటే దేవునికి దూరం అయిపోతావు, దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతావు. కాబట్టి అందరూ మనసారా ప్రార్థన చేసుకుని, గురి నీ మీదే నిలుపుతానయ్యా, నిరీక్షణ కలిగి ఉంటానయ్యా,
నిజముగా మొరపెడతాను, నాకు సమీపంగా ఉండి నడిపించు తండ్రి అని మంచి తీర్మానం చేసుకుని మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మరొకసారి ప్రభా, ఈ అంత్య దినాల్లో నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి, నీ సన్నిధిలో ఇలా మమ్మల్ని అందరినీ సమకూర్చి నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ప్రత్యేకించి దినాన అల్పుడైన మీ దాసుని నిలబెట్టుకొని ఆసాపు కుటుంబాన్ని మా ముందు ఉంచి, ఆ కుటుంబానికి మీరు సమీపంగా ఉండి చేసిన మేలును బట్టి మాకు వివరిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈ అంత్య దినాల్లో ప్రభా, మీరు మాకు కుటుంబాలకు సమీపమై ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు సమీపమై ఉంటే ఏ తెగులు మమ్మల్ని అంటదు, మీరు సమీపంగా ఉంటే ఏ శ్రమలు శోధనలు ఏవి మమ్మల్ని ఇబ్బంది పెట్టవు అయ్యా. ఈ అంత్య దినాల్లో ఆసాపు కుటుంబానికి ఎలాగైతే మీరు సమీపంగా ఉండి ఆశీర్వదించాడో, ఈ ఆరాధనలో చేరిన ప్రతి కుటుంబానికి మీరు సమీపంగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు సమీపముగా మా జీవితాల్లో ఉండాలంటే మేమేం చేయాలో మీరు మాట్లాడారయ్యా. ఈ మాటల ప్రకారం మీ సన్నిధిలో తీర్మానం చేస్తూ ఉన్నారు. ఇంతకాలం లోకం మీద గురి పెట్టారేమో, ఇంతకాలం నీ సన్నిధిలో నామకార్థంగా మొరపెడుతూ వచ్చామేమో, ఇంతకాలం ప్రభా లోక సంబంధమైన మనుషుల పైన నిరీక్షణ పెట్టుకొని ఉన్నామేమో, అందుకే మా జీవితాల్లో ఏ మేలు మేము పొందలేకపోతూ వచ్చాము నాయన. ఈ కడవరి దినాల్లో మా గురి నీ వైపు నిలుపుతామని, నీ మీద నిరీక్షణ పెట్టుకొని నిజముగా మొరపెడతామని ఎందరైతే తీర్మానము చేస్తూ ఉన్నారో ప్రతి వారికి మీరు సమీపముగా ఉందురుగాకని పలుకుతున్నాను. ప్రతి బిడ్డకు మీరు తోడయుండి సమీపమై ఉండి ఈ భూ సంబంధంగా పర సంబంధంగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో చేరిన ప్రతి బిడ్డకు మీరు సమీపమై ఉండండి స్వామి. లైవ్ ద్వారా చూస్తూ దూరాన తీర్మానంతో ప్రార్థిస్తున్నా ప్రతి బిడ్డకు మీరు ఆసాపు కుటుంబానికి తోడయుండి ఆశీర్వదించినట్లు ప్రతి వారికి మీరు సమీపముగా ఉండి ఈ అంత్య దినాల్లో కృపాక్షేమాలతో కుటుంబాల్లో ఉన్న ప్రతి కలవరాలు తొలగించి, సమస్యలు ఒడిదుడుకులు తొలగించి మీరే ఆశీర్వదించి కుడి పార్శ్వమందు మీరు నిలిచి ఉండి చేయి పట్టుకొని నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము నాయన. తీర్మానంతో ప్రార్థించిన ప్రతి వారికి తీర్మానములో నిలిచి ఉండుటకు నజరేయుడైన యేసు నామములో కృప కలుగునుగాకని పలుకుతున్నాను. అంతము వరకు మీరు సమీపముగా ఉండే జీవితము చేయుటకు సిద్ధపరచండి స్వామి. అల్పుడైన మీ దాసుని బలపరిచి ఇంతవరకు మీరు వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఈ ఆరాధన ఇంతవరకు మహిమకరంగా జరిగించారయ్యా. తిరిగి వెళుతున్న కుటుంబాలకు ఏ సమస్యతో వచ్చారో, ఏ బాధతో వచ్చారో వారికి ఉన్న ప్రతి సమస్యలు అక్కర్లన్నీ మీరు తీర్చి మీ ఆశీర్వాదాల చేత నింపి ఈ అంత్య దినాల్లో మీరు తోడయుండి నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల కోడి పరిశుద్ధులకును, మరి ముఖ్యముగా ఆయన సన్నిధిలో తీర్మానంతో ప్రార్థన చేసుకున్న ప్రతి వారికి సదాకాలం ఆయన కృప తోడుంచి ప్రభు సమీపముగా ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రములు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఆరాధన ఇంతటితో ముగించబడింది.